కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. నిజానికి నిన్న జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఎందుకంటే ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే తెలంగాణ మంచిగా అట్టురుగుతున్న సమయంలో, తెలంగాణ మంచి రసపట్టు రాజకీయాలు ఉన్నప్పుడు, తెలంగాణలో ఒక ఉద్యమం ఆవిర్భించేలా ఉన్నప్పుడు, రాజకీయాలు మొత్తం తారుమారైతున్నప్పుడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక జోకర్ లాగా బయటకు వస్తూ ఉంటారు. ఎట్లా అంటే మీరు చూస్తూ ఉంటారు, మొన్నటికి మొన్న తెలంగాణలో నిరుద్యోగులు బాగా లొల్లులు పెడతా ఉంటే నాకు ఉద్యోగాలు కావాలని ఆ యొక్క గాంధీ భవన్ని ముట్టడిస్తూ ఉంటే అప్పుడే రాజగోపాల్ రెడ్డి మాకు పదవి ఇస్తారా ఇయ్యరా, నేను అంతం చేయాలా వద్దా, నీ కుర్చీలు ఉంచాలా ఊడబీకాలని మాట్లాడారు. అయితే నిన్న ఒక ఇంటర్వ్యూలో డయల్ న్యూస్ ఛానల్లో జగదీష్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ వెంకటరెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి అడుగుతూ ఉంటే ఆయన గంట సేపు ఇంటర్వ్యూలో నవ్విండు. ఎందుకో తెలుసా, వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ ముందు యాడ్ వచ్చినప్పుడు కొద్దిసేపు అట్లా వస్తారు కదా యాడ్ లెక్క, ఫన్ జోకర్స్ లాగా, అట్లా వీళ్ళు తెలంగాణకు అయ్యిర్రు. కానీ ఏ రోజు కూడా వీళ్ళు ప్రజల పక్షాన మాట్లాడినా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చిండు, దేనికోసం వచ్చిండు, ఇన్ని రోజులు ఎందుకు రాలే? ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 18 నెలల వరకు ఆయన కుయ్యి అనలే, కాంగ్రెస్ పార్టీ పైన కుయ్యకు మనలే. ఎందుకంటే మంత్రి పదవి ఇస్తారేమో ఆశతోటి ఆయన ఉన్నాడు. అప్పుడు తర్వాత ఏం జరిగింది, మంత్రి పదవి ఇచ్చేటట్టు లేడు. మరి కొందరికి ఎవరికో ఇచ్చిర్రు. వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత నాకెందుకు ఇయ్యలే, నేను మనిషి లెక్క అవపడతలేనా, నువ్వే తినాలా రేవంత్ రెడ్డి, కుర్చీ నీకేనా, అంతా నీకేనా అనుకుంటూ మాట్లాడిన విషయాన్ని కూడా మనందరం విన్నదే. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, సమస్యల గురించి వెంకటరెడ్డి కోమటిరెడ్డి మాట్లాడాల, పదవి అన్నప్పుడే సమస్యల దగ్గరికి పోయింది. నేను సభ పెట్టినా కూడా ఒకటే మాట, మునుగోడు బిడ్డని, మునుగోడు అభివృద్ధి చేసే బిడ్డని నాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎవరికి ఇవ్వాలి? ఖమ్మంలో 9 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే వాళ్ళకు 3 మంత్రులు ఇచ్చిళ్ళు, మా దగ్గర 11 మంది ఎమ్మెల్యే ఉంటే ఇద్దరు మంత్రులే ఉండాలనుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాంగా ముచ్చట. వీళ్ళు భలే నిజంగానే జోకర్లే, వీళ్ళని మించిన జోకర్లు ఎవరు ఉన్నారు? పదవులు మీకే, పైసలు మీకేనా, మీ నియోజకవర్గాలకే డబ్బులు, నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి, సీఎంని పనులు చేయమని అడిగితే చేస్తలేడు, రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తలేరు, కాంట్రాక్టర్లు బిల్లులు అడుగుతుర్రు, రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి పైన ఆగ్రహం కింద ఆగ్రహం అనుకుంటూ ఒక చిన్నపాట్లి రాసిండు. చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. పదవుల్లో మీరు ఉంటారు, పైసలు మీరే తింటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. మీ నియోజకవర్గాలకే పైసలు పోతున్నాయని విమర్శించారు. తనకు అన్యాయం చేసినా పర్వాలేదు, నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి అడిగినా పనులు చేయడం లేదని ఆరోపించారు. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు పైసలు రావడం లేదని విమర్శించారు. 100 సార్లు పోయి అడిగినా పైసలు ఇస్తలేని ఆయన మండిపడ్డారు. చూశారు కదా. ఇప్పుడు ఎన్నో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, అప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. పలు కార్యక్రమాలకి, రోడ్లకు, కాంట్రాక్టర్లకు చాలా వరకు కొంత బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్లు మింగిర్రు, అందరు కలిసి మింగిర్రు, అందులో రాజగోపాల్ రెడ్డి కూడా మింగిర్రు, అందరు మింగిర్రు. అయితే ఇప్పుడు ఏమైంది, మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి నానా పాకులు పడతా ఉన్నాడు. మంత్రి పదవే ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు సమస్యలు మనకు కాదు కావాల్సింది. మంత్రి పదవి కోసం ఏ డ్రామా ఆడడానికైనా రెడీగా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. రెడీగా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. అంటే సమస్యలపైన మాట్లాడడానికి ఏ ఒక్క నాయకుడు లేడా? ఏ కాంగ్రెస్ ఉద్యమకారుడు, ఏ కాంగ్రెస్లో మహానుభావుడు, ఏ నాయకుడు కూడా లేడు. కానీ ఇన్ని రోజుల నుంచి ఈయన సొంత నియోజకవర్గం గుర్తురాలా, ఈ సొంత నియోజకవర్గానికి నిధులు గుర్తురాలా. కానీ ఇప్పుడు ఈ మంత్రుల పదవి ఇవ్వడానికి కోసమే ఏమంటాడు, కావాలంటే నీ కుర్చీ నాకు కావాలంటాడు, రాబోయే రోజుల్లో నేనే సీఎం అంటాడు, ఆ కుర్చీ నాదే కావాలంటాడు, నీ కూసాలు కూడా వీక్తా అంటాడు, లేకుంటే అందరినీ ఏకం చేసి నీ భాగవతాన్ని బయట పెడతా అంటాడు. రాబోయే డిసెంబర్ లోపు నిన్ను మాత్రము దించుడే పక్క, మా అన్ననో నేనో ముఖ్యమంత్రి ఆయుడు ఖాయం అనుకుంటూ ఈ విధమైన హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పావులా వంతు కూడా ఒరిగేది లేదు, వీళ్ళతోటి పావులా వంతు కూడా ఒరిగేది లేదు. వీళ్ళతోటి అయ్యేదేముంది, ఏమైనా అవుతుందా వీళ్ళతోటి? రూపాయిది కూడా ఒరగదు మిత్రులారా. ఇసుంటోళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా గెలిపించారు? ఇది మార్పు కాదు, ఇది అసలు మార్పే కాదు. వీళ్ళ జీవితాల్లో వీళ్ళ అద్భుతాలను లేపుకునే మార్పులు ఇవి, వీళ్ళు సంపాదించుకునే వ్యవస్థను క్రియేట్ చేసిన మార్పు ఇది. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి. ఇలాంటి వాళ్ళకి పదవులు అప్పచెప్పే ప్రయత్నాలు కూడా మనం చేయకూడదు.